ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఆ వాగ్దానం ఏంటంటే, చెప్తున్నారు ఎవరన్నా? మీరు దేవుని సంబంధులు. డౌట్ అండి? మీలో ఉన్నవాడు లోకంలో ఒక ఆయన ఉంటాడు, ఒక పెద్ద ఆయనకన్నా గొప్పవాడు. కానీ మనం లోకం చుట్టూనే మన ఆలోచనలు, లోకం చుట్టూనే మన పరుగులు, లోకం చుట్టూనే మన కార్యక్రమాలు, ఎవ్రీథింగ్ లోకం చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా గత వారం మరో వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఏంటండి? నిన్ను నన్ను దేవదేవుడు ఏర్పాటు చేస్తున్నాడు, పిలుచుకున్నాడు, నిర్ణయించాడు, నీతిమంతులుగా తీర్చిదిద్దాడు, మహిమపరిచాడు. ఎందుకోసం? క్రీస్తు సారూప్యంలోకి రావటం కోసం. నిన్ను నన్ను చూస్తే ఎవరికి అనిపించాలంటే, చుట్టూ ఉన్న సమాజానికి యేసుక్రీస్తు ప్రభువారు కనిపించాలి. ఈరోజు మనం వాక్యం చదువుకున్నాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. చాలండి. ఏమంటున్నాడు దేవుడు? ఫిబ్రవరి మాసానికి దేవుడు ఇస్తున్న వాగ్దానం, నీకు నాకు మన సంఘంలోని అందరికీ ఇస్తున్న వాగ్దానం, నేను మీ పక్షాన ఉన్నాను. దేవుడు ఇస్తున్న వాగ్దానం, దేవుడు మన పక్షాన ఉన్నాడండి. అదే ఇవాళ టైటిల్, దేవుడు నీ పక్షాన ఉన్నాడా? అన్నవాళ్ళు ఒకసారి చేతి చూపించండి. ఉంటే నువ్వు నేను ఏం చేయాలన్నది ఇవాళ వాక్యాంశం. అందులో కొంచెం ముందుకెళ్దాం. 11వ వచనం చూడండి, 36:11. యెహెజ్కేలు. విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధిందును, పూర్వమున్నట్టు మేము నివాసముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీ కలుగజేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు దేవుడు? మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగు చేస్తాను. దేవుడు నా పక్షాన ఉన్నాడు అని చేస్తున్నాడు. అందరికీ దేవుడు మాట్లాడుతున్న మాట, నీకు ఇంతకుముందు నీ బ్యాంక్ బ్యాలెన్స్ 10 లక్షలు ఉంటే దాని డబల్ త్రిబుల్ అవుతుంది, నువ్వు ఊహించినంత అవుతుంది. నేను జస్ట్ మెటీరియల్ థింగ్ గురించి చెప్తున్నాను. కానీ దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు, పరలోకపు వాకిళ్ళని విప్పి మన ఊహ సైతం అందని విధంగా ఉంటాయంటంలో ఎలాంటి అతిశయోక్తి లేనే లేదు. ఒక తల్లి వాళ్ళ అబ్బాయిని లేపుతుందంట, బాబు నిద్ర లేవు, ఎంతసేపు పడుకుంటావు, ఆల్రెడీ 8 అయిపోయింది, నువ్వు మర్చిపోయా, ఈరోజు ఆదివారం, నువ్వు చర్చికి వెళ్ళాలి అంటే అబ్బాయి చెప్తున్నాడు, లేదు మమ్మీ, నేను చర్చికి వెళ్తే ఒక్కరు కూడా కనీసం 100 మంది ఉంటారు ఆ చర్చిలో, ఒక్కరు కూడా కనీసం స్మైలింగ్ ఫేస్తో ఆహ్వానించిన దాఖలాలు లేనే లేవు. వీడు ఎందుకు వచ్చాడు రా బాబు అని నా వైపు చూస్తూ ఉంటారు. రెండవ రీజను, నేనంటే సంఘ పెద్దలకి ఇష్టం లేదు, ప్రేయర్ వారియర్స్కి ఇష్టం లేదు, మహిళా సమాజానికి ఇష్టం లేదు, ఇంకా ఎవరికి ఇష్టం లేదు. కాబట్టి నేను సంఘానికి వెళ్ళదలుచుకోలేదు, నన్ను డిస్టర్బ్ చేయకు అన్నాడంట అబ్బాయి. అంటే చర్చి మీద, మందిరం మీద, సంఘం మీద నువ్వు అలిగావా? అవును మమ్మీ, నేను అలిగాను, ఈ వారం వెళ్ళదలుచుకోలేదు. అయినా మమ్మీ, నేను 2 రీజన్ చెప్పాను ఎందుకు వెళ్ళకూడదు అనుకుంటున్నాను. 2 రీజన్ చెప్పాను. నువ్వు 2 రీజన్ చెప్పు, ఎందుకు వెళ్ళాలి నేను చర్చికి, 2 రీజన్స్ చెప్పు మమ్మీ అన్నాడంట. మొట్టమొదటిది చెప్తున్నా వినరా కొడక అని. మొట్టమొదటిది, నీ వయసు ఇప్పుడు 10-12 కాదు, అక్షరాల 55 సంవత్సరాలు. రెండవ రీజను, నువ్వు గత 7 సంవత్సరాల నుంచి ఆ చర్చికి పాస్టర్గా పనిచేస్తున్నావు. అర్థమైందండి? అర్థమైందా? ఎవరికి అర్థమైనట్టు? మొట్టమొదటి తల్లి చెప్పిన మాట, నీ వయసు 55 సంవత్సరాలు. రెండవది, నువ్వు ఆ చర్చికి పాస్టర్గా, సంఘ కాపరిగా పనిచేస్తున్నావు. అదేవిధంగా చాలామంది దేవునికి దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దేవుడు మా పక్షాన ఉన్నాడు అని
చెప్తూ ఉంటారు, కానీ వారి జీవన విధానం దేవునికి దూరంగా ఉంటూ ఉంటుంది. దేవుడు సదాకాలం మీతో ఉంటానని వాగ్దానం ఇస్తున్న దేవుడు మనతో ఉన్నమాట వాస్తవం. మనతో ఉండాలంటే, మన జీవితాన్ని మరింత అభివృద్ధి వైపు నడిపించాలంటే మనం ఏం చేయాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రసంగి 7:8 ఉంటుంది, కార్యారంభం కంటే కార్యాంతము మేలు. మన ఆత్మీయ జీవితము ఒకసారి మనం పరీక్షించుకుంటే, బ్యాప్టిజం తీసుకున్న తొలి రోజుల్లో ఎంతటి పౌరుషంతో, ఎంతటి రోషంతో, ఎంతటి ఉత్సాహంతో, ఎంతటి ఆసక్తితో దేవుని వైపు, దేవుని పనుల వైపు, దేవుని మందిరం వైపు, ఆత్మీయ తల్లి వైపు, పాస్టర్ గారి వైపు మనం వద్దన్న ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉంటాం. ఇయర్ బై ఇయర్ వెళ్తూ ఉంటాయి. 2021, 22, 23, 24 వెళ్ళిపోతూ ఉంటుంది. ఆసక్తి రోజు రోజుకి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనే దానియేలు భక్తుడు అంటాడు 12వ అధ్యాయము 13వ వచనంలో, అంతం వరకు నిలకడగా ఉన్నేళ్ళ విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచేదవు. ఎప్పటి వరకు నిలకడగా ఉండాలండి? అంతం వరకు. అంతం అంటే నువ్వు నేను బై బై చెప్పి, చుట్టూ ఉన్న వాళ్ళందరికీ బై బై చెప్పి వాళ్ళంతా అట్లానే ఉంటారు, మనం మాత్రమే వెళ్తాం. మన టైం వస్తే ఎవరు వెళ్తామండి? మనం మాత్రమే వెళ్తాం. లేదా యేసుక్రీస్తు ప్రభు వారి రెండవ రాకడ. అంతం అనేది రెండు విధాలుగా ఉంటుంది. అయితే మనం వెళ్ళిపోవటం, లేదా దేవుడు రెండవ రాకడ రావటం. అంతం వరకు నిలకడగా ఉండాలి. ఎవరు? నువ్వు నేను. ఎందుకని? దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు, ఏర్పాటు చేస్తున్నాడు, నిర్ణయించాడు, నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చాడు, నిన్ను నన్ను మహిమపరిచాడు. మహిమ అనేది కేవలం దేవునికి మాత్రమే పరిమితమైన మరి అది గుణలక్షణం. అలాంటి మహిమను దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఓసారి వాక్య భాగంలోకి వెళ్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 3 నుంచి 11 వచనాలు. దేవుడు మన పక్షాన ఉండాలంటే మనం ఎలాంటి పనులు చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? మీరు మీ దేవుడిని యెహోవా నిబంధన మందసమును చదవండి. యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలను. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. 10-11 వచనాలు చదవండి. 10-11 వచనాలు. వారితో ఇట్లనను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటిపోవచ్చున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కానానీయులను, హిత్తీయులను, హివ్వీలను, పెరిజీలను, గెర్గేషీలను, అమోరీలను, యోబీసీలను వెళ్ళగొట్టుననియు దీనివలన మీరు తెలుసుకొందురు. దేవుడు మన పక్షాన ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది దేవుడు నీకు నాకు, పరిశుద్ధ దేవుడు నీ ముందు నా ముందు విడమర్చి మరి చెప్పాలని ఆశపడుతున్నాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవడం చూసినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. ఏం చేయాలండి? నువ్వు నేను మందస్సాన్ని అనుసరించి బయలుదేరి వెళ్ళాలి. ఏం చేయాలి? ఇక్కడ నిబంధన మందస్సం కనిపిస్తుంది. మందస్సం అంటే దేవుని ప్రత్యక్షత, లేదా దేవుని సన్నిధి, లేదా దేవుని కాపుదల. ఇందాక మనం బలదరి చెప్పుకున్నాం, నా దాగుచోటు నీవే అని. దేవుని చిత్తము, దేవుని సంకల్పము, లేదా నీ జీవితంలో నా జీవితంలో దేవుని చిత్తం ఏంటనేది అది దేవుని మందసానికి సాదృశ్యంగా ఉంది. దేవదేవుడు నీ పట్ల నా పట్ల ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేదా చిత్తాన్ని కలిగి ఉన్నాడు. అది నెరవేర్చబడాలంటే నువ్వు నేను భూమి మీద ఉన్నప్పుడే 100% అది నెరవేర్చబడాలంటే ఏం చేయాలండి? నువ్వు నేను మందస్సాన్ని అనుసరించి దాన్ని మోస్తూ బయలుదేరి వెళ్ళాలి. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో ఉన్నారు. 40 సంవత్సరాలు సుదీర్ఘ యాత్ర అది. మరి తన ప్రజల మధ్య దేవుడు ఉండాలని కోరుకున్నాడు కాబట్టి ఏమి ఇచ్చాడండి? ప్రత్యక్ష గుడారాన్ని అనుగ్రహించాడు. నిర్గమకాండం 25వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 25:22.
చాలండి. ఇందాక యెహోషువ గ్రంథంలో మందసం కనిపించింది. మందసాన్ని ఏం చేయాలండి? నువ్వు నేను అనుసరిస్తూ వెంబడిస్తూ ముందుకు సాగాలి. మందసం దేనికి గుర్తని చెప్పాను? దేవుని ప్రత్యక్షత, దేవుని సన్నిధి లేదా దేవుడు ఉండే చోటు. నిర్గమకాండం 25:22 దేవుడు చెప్తున్నాడు, అక్కడ నేను నిన్ను కలుసుకొని, ఎక్కడండి? ప్రత్యక్ష గుడారంలోని అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉన్న చోటన నేను కలుసుకుంటాను, మీకు ఆజ్ఞాపించే సమస్తము నీకు తెలియ చెప్పేదను. మందసం అంటే ఏంటండి? భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైన ప్రదేశం, పరలోకము భూలోకము కలుసుకునే చోటు, దేవదేవుడు ఏర్పాటు చేస్తున్న ప్రజలతో మాట్లాడే చోటు, నీ జీవితానికి నా జీవితానికి కావాల్సిన దశ దిశ నిర్దేశాన్ని అందించే చోటు. ఒక్క మాటలో చెప్పాలంటే మందసం అంటే దేవుని సన్నిధి లేదా దేవుడు ఉండే చోటు. మందసం ముందు నడుస్తూ ఉంది. ఇశ్రాయేల్ అరణ్యయాత్రలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు ఏం జరిగినాయండి? ఎరికో గోడలు కూలిపోయాయి, యోర్దాను నది రెండుగా చీలిపోయింది. అరణ్యంలో మోషే యెహోషువల నాయకత్వంలో మరి మందసం వారిని ముందుండి నడిపించింది, లేదంటే చేయి పట్టి నడిపించింది. మందసం అనేది మరి దాని నమూనా భూమి మీద ఉంటే అస్సలు మందసం పరలోకంలో ఉందని ప్రకటన గ్రంథం 11:19 ఉంటుంది. అది తీయవసరం లేదు, ప్రకటన 11:19 ఉంటుంది. అది దేవుని చిత్తం అయితే మరోసారి దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం. మందసంలో ఏమేమి ఉంటాయి? అసలు మందసం అంటే ఏంటంటే దేవుని ప్రత్యక్షత, దేవుని సన్నిధి, దానికి సాదృశ్యంగా ఉందని చెప్పాను. మందసంలో ఏమేమి ఉంటాయి? హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. Hebrews 9:4. ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రలు, చిగురించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలను ఉండెను. మందసంలో 3 వస్తువులు దేవుడు ఉంచాలని నిర్ణయించాడు. మొట్టమొదటిది మన్నాగల బంగారు పాత్ర, రెండవది చిగురించిన అహరోను చేతికర్ర, మూడవది నిబంధన పలకలు. ఈ 3 ఏంటి? అసలు 3 ఉంచడానికి కారణం ఏంటి? 3 ఏమి నేర్పిస్తాయి, దేనికి సాదృశ్యం ఉన్నాయని చివరిలో చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి ఇశ్రాయేలీలు అరణ్య యాత్ర గుండా నడుస్తున్నారు. మందసాన్ని లేవీలు మోసుకు వెళ్తున్నప్పుడు నువ్వు నేను ఏం చేయాలండి? దాన్ని అనుసరించి వెళ్ళాలి. అంటే దేవుణ్ణి అనుసరించి మాత్రమే నీ జీవితాన్ని దేవుణ్ణి ముందు పెట్టాలి. నువ్వు ఆయన అనుసరిస్తూ వెళ్తున్నప్పుడు మాత్రమే నీ జీవితానికి సాఫల్యత లేదా నీ జీవిత లక్ష్యాన్ని నువ్వు చేరుకోగలుగుతావు అనేది దేవుడు చెప్తున్న మాట.